హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంఎం దీపిక. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మనం ఒక మంచి మిల్ మేకర్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. దీనికి కావాల్సిన మసాలా దినుసులన్నీ ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చాను కదా. సో ఇవన్నీ లైట్గా వేయించుకోవాలన్నమాట. మీరు ఇక్కడ ఆనియన్స్ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నా కూడా బాగుంటుంది. నా దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ లేవు కాబట్టి నేను పచ్చివే వేసుకున్నాను అనమాట. అవన్నీ మసాలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ మిల్ మేకర్ని మంచిగా బాయిల్ వాటర్లో ఒక 5 minutes అయితే నేను పెట్టుకుంటాను. ఒక 2 to 3 minutes పెట్టుకున్నా చాలు. నేనైతే ఒక 5 minutes పెట్టుకుంటాను. నేను అవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటా కాబట్టి మిల్ మేకరు అందుకు నేను ఒక 5 minutes హాట్ వాటర్లో నానేసి తర్వాత పిండి పక్కన పెట్టుకుంటాను. పిండేసి అది అందరికీ తెలిసిన ప్రాసెసే కదా, అందుకే అదేం చూపించలేదు. అందులో ఉప్పు, కారము, సాల్ట్ వేసుకొని కొంచెం పెరుగు వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకోసారి చెప్తాను చూడండి. మిల్ మేకర్ని హాట్ వాటర్లో కొంచెం ఒక 2 to 3 minutes పెట్టేసి మంచిగా పిసికేసి పక్కన పెట్టుకొని దాంట్లో ఉప్పు, కారము, పసుపు వేసుకొని కొంచెం పెరుగు వేసుకొని మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా నేను ఆల్రెడీ ముందే చేసుకున్నాను. అది క్లిప్ ఎక్కడో మిస్ అయినట్టుంది. ఇప్పుడు నేను అది మసాలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. సో ఇది ప్రాసెస్లోకి వెళ్దాము. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని, దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మిల్ మేకర్కి, కొంచెం చూసుకొని వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కొంచెం జీలకర్ర వేసుకున్నాను, ఆనియన్ వేసుకున్నాను అండ్ పచ్చిమిర్చి వేసుకున్నాను. కరివేపాకు అదంతా ఏం అవసరం లేదండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు. కరివేపాకు అయితే నేనైతే ఏం వేయలేదు. ఈ స్టేజ్లోనే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను మసాలాలోనే అల్లం వెల్లుల్లి వేసాను అనమాట, అందుకే ఇక్కడ వేసుకోలేదు. ఆనియన్స్ కొంచెం మంచిగా తొందరగా ఫ్రై అవ్వడానికి నేను రాక్ సాల్ట్ వేసాను అనమాట. ఇలాంటి కర్రీలో ఇక్కడ చూపించాను కదా, ఇలా అనమాట. మొత్తం అంతా మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. మామూలుగా ఏదైనా కర్రీస్లోకి అయితే రాక్ సాల్టే యూస్ చేయండి, కొంచెం తక్కువే వేసుకోండి. లాస్ట్లో మనం చూసుకొని కావాలంటే వేసుకోవచ్చు. ఇక్కడ ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై కొంచెం పింకిష్ కలర్లో వచ్చిన తర్వాత ఈ టొమాటో ఒకటి వేసుకున్నాను. నేనైతే మేము ముగ్గురమే అనమాట, నేను, మా బాబు, మా ఆయన. అందుకే నేను నైట్ డిన్నర్లో కాబట్టి నేను కొద్దిగానే చేస్తున్నాను మా ముగ్గురికే. ఇది చపాతీలోకి, రైస్లోకి, పూరీలోకి, పులావ్లోకి అన్నిట్లోకి తినచ్చు, బాగుంటుంది. చాలా ఈజీ రెసిపీ, తొందరగా అయిపోతుంది. ఎప్పుడైనా టైం లేనప్పుడు లంచ్ బాక్సెస్లోకి ఆఫీస్ వెళ్ళే వాళ్ళు అదంతా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ కర్రీ చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా ఈ కర్రీ అనమాట. ఇందులోకి నేను టొమాటోలన్నీ కొంచెం మంచిగా మ్యాష్ అయిన తర్వాత ఇంకా పొడిలన్నీ వేసుకుంటున్నాను. కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసుకున్నాను. మంచిగా ఇది ఫ్రై చేసుకోవాలా. కొంచెం గరం మసాలా పొడి కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇక్కడ అన్ని మసాలాలు వేసుకుంటున్నాను అనమాట. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలన్నమాట. ఎంత మంచిగా కలుపుకోవాలంటే సిమ్లో పెట్టుకొని లేకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలపండి. కలిపేసి ఆయిల్ కొంచెం పైన ఊరేంత వరకు కలుపుకోవాలన్నమాట. దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా, ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది కదా, అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట ఇది మంచిగా ఉడికిందా లేదా అని చెప్పి. బాగా కలుపుకొనేసి మూత పెట్టేసుకోండి. ఒక 2 to 3 minutes అట్లా మూత పెట్టేసుకుంటే అప్పుడే ఆయిల్ అంతా పైకి తేలుతుంది. చూడండి ఇలాగా. ఇంకా మీరు టొమాటోస్ మ్యాష్ చేసి కూడా వేసుకోవచ్చు మిక్సీకి వేసి. నేనైతే ఇలానే బాగుంటుందని చెప్పి, నా దగ్గర పండిన టమోటాసే కదా, ఇలానే బాగుంటుందని చెప్పి నేనైతే అలానే వేసుకున్నాను. మీకు కావాలంటే మసాలాలకు కూడా వేసుకోవచ్చు, లేదా సపరేట్గా కూడా పేస్ట్ చేసి వేసుకోవచ్చు. ఇక్కడ మనం ఫస్ట్లో మసాలాలన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇవన్నీ వేసేస్తున్నాను అనమాట. ఈ మసాలా ఏదైతే ఉందో అది చికెన్, నాన్ వెజ్ కర్రీలోస్ ఏదైనా వేసుకోవచ్చు అండి, వెజ్ కర్రీలోస్ కూడా వేసుకోవచ్చు. మెయిన్లీ నాన్ వెజ్ కర్రీలోస్లో మటన్ అట్లా దాంట్లోకి అయితే ఇంకా ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది మసాలా అంతా
ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి ఎక్కువ వేయించుకోని అవసరం లేదనమాట. అది మనం వేసిన మిశ్రమంలోకి ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలంతే. కలుపుకొని మూత పెట్టేసుకోవాలా ఈ స్టేజ్లోనే. ఇది మసాలా వేసినాం కాబట్టి అడుగు అంటేస్తుంది, అందుకే కొంచెం మందంది తీసుకోండి ప్యాన్, అప్పుడు అడుగు అంటదనమాట. మసాలా వేస్తే ఏ కర్రీ అయినా అంతే కదా, కొంచెం అడుగు అంటేస్తుంది. ఇప్పుడు కొంచెము లైట్గా ఆయిల్ అంతా పైకి తేలుతుందండి. ఈ స్టేజ్లో ఏం చేయాలంటే మిల్ మేకర్ వేసుకుందాము. మిల్ మేకర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా మిల్ మేకర్లో, ఇది మ్యాగ్నేట్ చేసిన మిల్ మేకరు, ఈ మిల్ మేకర్ అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ మసాలా అంతా మిల్ మేకర్కి పట్టేలాగా మ్యాష్ చేసుకోవాలి. మిల్ మేకర్ చాలా ప్లెయిన్గా ఉంటుంది కదా, అందుకే ముందుగానే ఇది మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం అనమాట. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. మీరు దీంట్లోకి మీరు ముందుగానే మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ మసాలా అనేది మిల్ మేకర్కి మంచిగా పట్టుకుంటుందన్నమాట. ఇప్పుడు ఏదైతే పేస్ట్ వేసినామో అదంతా కూడా మంచిగా పట్టుకొని టేస్ట్ వస్తుందన్నమాట కర్రీకి. ఈ స్టేజ్లోనే ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే మీరు వేసుకోవచ్చు. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకే లాస్ట్లో చెక్ చేసుకుందామని చెప్పి నేనైతే ఈ స్టేజ్లో వేయలేదు. ఇంకా నేను వాటర్ అది ఏమి వేసుకోలేదు కదా, అందుకు 2 to 3 మినిట్స్ మిల్ మేకర్కి అంతా పట్టేలాగా మసాలాలు పెట్టుకున్నాను అనమాట. చూసారా మంచిగా బాయిల్ అయిపోయింది, మంచిగా కుక్ అయింది. అప్పుడు ఆయిల్ అంతా కొంచెం పైకి తేలుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏదైతే మిక్సీ వేసుకున్నాం కదా మసాలాలు, దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఇంకొన్ని వాటర్ వేసుకున్నాను. నేనైతే థిక్ కన్సిస్టెన్సీలో చేశాను, ఎందుకంటే మేము చపాతీలోకి కదా, అందుకే కొంచెం థిక్గానే కన్సిస్టెన్సీ పెట్టుకున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, ఇది ఒకసారి ట్రై చేయండి. చపాతీ, రోటీస్, పూరి, రైస్, పలావు దీంట్లో కూడా బాగుంటుంది. మేమైతే ఆ రోజు పెప్పర్ రైస్ కూడా చేశాను అనమాట ఆఫ్టర్నూన్, అందుకు దాంట్లో కూడా బాగుండింది. కొంచెం రైస్ ఉంటే దాంట్లో కూడా వేసుకొని తిన్నాము, బాగుండింది. ఇది కొంచెం నాన్ వెజ్ కర్రీ లాగే కదా, ఇప్పుడు శ్రావణ మాసంలో బాగుంటుంది అనమాట. మనం నాన్ వెజ్ తినం కదా, అందుకు ఇలాంటి కర్రీస్ చేసుకొని తినచ్చు, బాగుంటుంది. చూసారా ఆయిల్ అంతా బాగా పైకి వచ్చింది. ఇప్పుడు మీరు ఇట్లా థిక్గా వద్దు అనుకుంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. నాకైతే చపాతీలోకి కాబట్టి సరిపోతుంది. మేము ముగ్గురమే కాబట్టి నేను కొంచెమే చేసినాను అనమాట, నైట్ డిన్నర్లోకి మాత్రమే. ఇంకా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. లాస్ట్లో కొంచెం కస్తూరి మేతి వేసుకొని కొత్తిమీర వేసుకోవచ్చు. మీ దగ్గర క్రీమ్ ఉంటే క్రీమ్ వేసుకోండి, కోకోనట్ మిల్క్ ఉంటే కూడా వేసుకోవచ్చు మన వాటర్ బదులుగా, బాగుంటుంది ఇది కూడా. నేను అవన్నీ ఏం వేయలేదండి, నార్మల్గానే చేసిన అనమాట. అందరికీ అన్ని సదుపాయాలు ఉండవు కదా, అందుకే నార్మల్గా మనం ఇంట్లో ఏదైతే చేసుకుంటామో ఫ్యాన్సీగా కాకోకుండా ఆ టైప్లోనే చూపించిన అనమాట. మీకు కావాలనుకుంటే మీరు క్రీమ్ లేదు అనుకుంటే పెరుగు మీగడ ఉంటుంది కదా, పెరుగు మీగడ కూడా వేసుకోవచ్చు. నేనైతే అవన్నీ ఏమీ లేదు, నార్మల్గా చేసిన అనమాట. మీకు కావాలంటే వేసుకోవచ్చు. మా బాబుకి ఆల్రెడీ కాఫ్ ఉంది కాబట్టి నేను అవన్నీ ఏమీ వేయలేదు. ఇది బాగుంటుంది టేస్ట్, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ అనమాట. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు. ఇంతే అండి, ఇంతకన్నా ఏమీ లేదు. ఒక 2 to 3 మినిట్స్ పెట్టుకొని ఇంకా స్టవ్ బంద్ చేసేయడమే. ఇది మ్యాక్సిమం ఒక 15 మినిట్స్ అంతే అండి, మ్యాక్సిమం అంటే ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. మసాలాలన్నీ వేయించుకునే లోపల ఈ మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇది వేసుకోవడమే అంతే అండి. ఒకసారి ట్రై చేసి నాకు కూడా ఎలా వచ్చిందో చెప్పండి. ఇలాంటి రెసిపీస్ అన్నీ కావాలంటే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.